తదుపరి తులారాశి. తులారాశి వారికి కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు ఏర్పడతాయి. ఆదాయం తగ్గడం చేత రుణాలు సైతం చేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ప్రధానంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. చెవి ముక్కుకు సంబంధించిన రుగ్మత వల్ల కొంతవరకు ఆరోగ్యం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ఔషధ సేవనం కూడా ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. బంధువులు అన్నిటా కూడా వీరికి తోడ్పాటు అందించే ప్రయత్నం చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కకపోవడం చేత నిరాశ చెందుతారు. విద్యార్థులు పరిశోధన రంగంలో ఎవరైతే ఉన్నారో వారు వెనకబడతారు. మహిళలకు మానసిక అశాంతి ఈరోజు కాస్త అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. ఇక తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు ఆకుపచ్చ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. వివాదాల నుంచి ఈరోజు వీరు బయటపడతారు. జీవిత భాగస్వామి సలహాలు కూడా స్వీకరిస్తారు. ఎంతో కాలంగా వేధిస్తున్న కొన్ని దీర్ఘకాలిక సమస్యలను ఈరోజు పరిష్కరించుకునే పనిలో నిమగ్నమవుతారు. రాబడి కూడా అనుకున్న రీతిలో ఈరోజు వృశ్చిక రాశి వారికి పెరుగుతుంది. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. పారిశ్రామిక వర్గాల వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా లభిస్తాయి. సినీ టీవీ కళాకారులు పురస్కారాలు కూడా అందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. కోర్టు కేసుల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారికి విముక్తి లభిస్తుంది. కొత్త సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికంతుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి. నూతన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఈ రాశి వారికి ఏర్పడతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపారంలో ఆశించిన లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా అనుకున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. సినీ కళాకారులకు మంచి అవకాశాలతో పాటుగా అవార్డులు కూడా లభిస్తాయి. విద్యార్థులు నూతన పరిశోధనలో ఎవరైతే ఉన్నారో వారు ముందడుగు వేస్తారు. మహిళలకు కూడా ఈరోజు కలిసి వచ్చే సమయం. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాస్త రంగు తెలుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడుతుంది. కుటుంబ సమస్యలు వీరికి అన్ని రకాలుగా కూడా వేధిస్తాయి. నేత్ర గొంతు సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఎదురవుతాయి. ప్రయాణాల్లో మార్పులు చేర్పులు చేసుకోవడం లేదా వాటిని రద్దు చేసుకోవడం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కనబరుస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారు విధుల్లో ఒత్తిడి ఎదుర్కొంటారు. పారిశ్రామిక పరిశోధన రంగాల వారికి కూడా కొన్ని చికాకులు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తారు. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు రాకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. మహిళలకు తొందరపాటు నిర్ణయాలు తగదని చెప్పవచ్చు. సంయమనం పాటించడం ఈ రాశి మహిళలకు చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులతోటి ఈరోజు ఈ రాశి వారు సతమతమవుతారు. పనుల్లో ఆటంకాలు కూడా ఈ రాశి వారికి ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల వైఖరి కొంతవరకు మనస్తాపాన్ని కలిగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు అంతగా దక్కవు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో చికాకులు అధికమవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. విద్యార్థులు కూడా కొంత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కూడా నిరుత్సాహంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. కుంభరాశి వారికి ఇవాళ కాస్త రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా